అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచతంత్రం నుండి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం జంతువుల కథ మాత్రమే కాదు, మన జీవితానికి అవసరమైన ఒక లోతైన పాఠాన్ని నేర్పిస్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక ప్రశ్నతో ఈ కథను మొదలుపెడదాం. అసలు ఏది ఎక్కువ శక్తివంతమైనది, కండబలమా లేకపోతే పదునైన తెలివితేటలా? ఈ కథ మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుందన్నమాట. మరి సమాధానమేంటో కథ చివరికి మనకి అర్థమవుతుంది. ఈ కథను మన నీతిశాస్త్రం దృష్టికోణంలోంచి అర్థం చేసుకుందాం. నీతిశాస్త్రం అంటే సింపుల్గా చెప్పాలంటే తెలివైన ప్రవర్తన గురించి చెప్పే ఒక ప్రాచీన భారతీయ శాస్త్రం. మన జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సో ఇక మొదటి భాగం చూద్దాం. ఆకలితో ఉన్న సింహం, దాని సందిగ్ధత. ఓవైపు అడవికే రాజు, కరాలకేసరా అనే సింహం, బలానికి మారుపేరు. కాని పాపం యుద్ధంలో తీవ్రంగా గాయపడి కనీసం కదలలేని, వేటాడలేని నిస్సహాయ స్థితిలో ఆకలితో నకనకలాడుతోంది. ఇక మరువైపు దాని నమ్మిన బంటు, ధూసరక అనే నక్క. రాజు బతుకుంటేనే కదా తన మనుగడ. సో ఇప్పుడు తన ప్రాణాలు, రాజు ప్రాణాలు రెండూ కాపాడాల్సిన బాధ్యత దాని తెలివితేటలమీదే పడింది. ఇక ఆకలితో ఉన్న సింహం తన సేవకుడైన నక్కకు ఒక కఠినమైన ఆజ్ఞను జారీ చేసింది. వెళ్ళు, నేను ఈ స్థితిలో ఉన్నా సరే సులభంగా చంపగలిగే జంతువు ఏదైనా ఉంటే దాన్ని వెతికి తీసుకురా. ఈ ఆజ్ఞ వినగానే నక్కకి పరిస్థితి తీవ్రత అర్థమైపోయింది. ఇక రెండవ భాగం, నక్క వేసిన మోసపూరిత ప్లాన్. ఇక్కడ నుంచే అసలు కథ రసవత్తరంగా మారుతోంది. ఇది బలంతో చేసే వేట కాదు, బుద్ధితో చేసే వేట. నక్క తన టార్గెట్ని ఫిక్స్ చేసింది. అదెవరంటే లంబకర్ణ అనే ఒక గాడిద. పాపం, దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాని యజమాని ఒక చాకలి. వాడు దాన్ని నానా కష్టాలు పెడుతున్నాడు. సరైన తిండి లేదు, ఎప్పుడూ ఆకలితో దుమ్ముపట్టిన గడ్డి తింటూ ఎప్పటికైనా మంచి జీవితం రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. ఈ అమాయకత్వమే, ఈ ఆశే నక్కకు అస్త్రంగా మారబోతోంది. నక్క నేరుగా గాడిద దగ్గరకెళ్ళి మాయమాటలు మొదలుపెట్టింది. అయ్యో మిత్రమా, ఇక్కడెందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను నీకో స్వర్గంలాంటి చోటు చూపిస్తాను. అక్కడంతా పచ్చని గడ్డి, హాయిగా బతుకొచ్చు. ఇక రక్షణంటావా? నా ఈ శక్తివంతమైన పంజాలు నీకు అండగా ఉంటాయి కదా అని ఒక నమ్మశక్యం కాని అబద్ధాన్ని చాలా నమ్మకంగా చెప్పింది. పాపం, ఆ అమాయకపు గాడిద నక్క మాటలు గుడ్డిగా నమ్మేసి సింహం గుహ దగ్గరకొచ్చింది. ఇక అప్పటికే ఆకలితో ఉన్న సింహం దానిమీద లంఘించింది. కాని గాయాల వల్ల దాని పట్టుతప్పింది. అంతే, గాడిద ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులంకించుకుంది. చూశారా, సింహం బలమిక్కడ ఉపయోగపడలేదు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఒకసారి సింహాన్ని చూసి చావును కళ్లతో చూసి వచ్చిన గాడిద మళ్ళీ వెనక్కిలా వస్తోంది? అసలు నమ్మశక్యంగా లేదు కదా. కాని ఇక్కడే మన నక్క తన మాస్టర్ ప్లాన్ ప్రదర్శిస్తుంది. నక్క మళ్లీ పరిగెత్తుకుంటూ గాడిద దగ్గరికెళ్ళింది. ఈసారి అది చెప్పిన అబద్ధం వింటే అవాక్కవ్వాల్సిందే. మిత్రమా, నువ్వెందుకు భయపడ్డావ్? నువ్వు చూసింది సింహం కాదు, అది నిన్ను చూసి మనసు పారేసుకున్న ఒక అందమైన ఆడగాడిద. ప్రేమతో నిన్ను కౌగిలించుకోవడానికొచ్చింది. నువ్వు మళ్ళీ రాకపోతే అది నిప్పులో దూకి చచ్చిపోతానని చెప్పింది అని చెప్పి గాడిద వీక్నెస్ అయిన అహంకారాన్ని టార్గెట్ చేసింది. అంతే, ఒక ఆడగాడిద తన కోసం ప్రాణాలు తీసుకుంటుందా అని ఆ మూర్ఖపు గాడిద అహంకారంతో ఉబ్బితబ్బిపోయింది. నక్క మాటల్ని అక్షరాలా నమ్మేసింది. మళ్ళీ తిరిగి వచ్చింది. కాని ఈసారి తప్పించుకునే ఛాన్స్ దొరకలేదు. సింహం తన పూర్తి బలంతో దాడిచేసి దాన్ని చంపేసింది. ఇక మూడవ భాగం. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలైన క్లైమాక్స్ ఇప్పుడే ఉంది. గుండె మయ్యూ చెవులు లేని గాడిద. ఇక్కడ నక్క తెలివికి అసలైన పరీక్ష ఎదురవ్వబోతోంది. సింహం ఏం చేసిందంటే, భోజనానికి ముందు స్నానం చేసొస్తానని నదివైపు వెళ్ళింది. ఇక్కడ రోజుల తరబడి ఆకలితో ఉన్న నక్కకి ఆశ ఆగలేదు. కంట్రోల్ చేసుకోలేక గాడిద గుండెను, చెవులలు తినేసింది. ఆలోచించండి, ఇది ఎంతు పెద్ద సాహసమో. కొంతసేపటికి సింహం స్నానం ముగించుకొని ఆకలితో తిరిగొచ్చింది. తీరా చూస్తే గుండె, చెవులు లేవు. అంతే, సీన్ మొత్తం మారిపోయింది. సింహానికి కోపం నషాళానికంటింది. ఓరి దుర్మార్గుడా, ఏం చేశావ్? నా ఆహారాన్ని ముట్టుకుని అపవిత్రం చేశావా అంటూ భయంకరంగా గర్జించింది. ఇక నక్క ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ఇక్కడే నక్క తన తెలివికి పదును పెట్టింది.
ఏమాత్రం బెదరకుండా, ప్రభూ, దయచేసి శాంతించండి. మీరెందుకలా అంటారు? అసలీ గాడిదకు గుండె, చెవులు అనేవే లేవు. ఒకవేళ ఉండి ఉంటే ఒక్కసారి మిమ్మల్ని చూసి ప్రాణభయంతో పారిపోయిన అది మళ్ళీ వెనక్కెందుకొస్తుంది? మీరే కాస్త ఆలోచించండి అని చాలా వినయంగా కాని చాలా బలంగా తన వాదన వినిపించింది. అంతే. ఆశ్చర్యంగా సింహం ఆ మాటల్ని నమ్మేసింది. అవును కదా, గుండె, చెవులు ఉంటే భయంతో మళ్ళీ ఎందుకొస్తుంది అని దానికి లాజికల్గా అనిపించింది. నక్క చెప్పిన ఒక్క మాటతో దాని కోపమంతా చల్లారిపోయింది. చూశారా, ఎంతటి బలవంతుడైనా ఒక తెలివైన సమయస్ఫూర్తి ముందు ఎలా తలవంచాడో. సరే, ఇంతటి అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. 4వ భాగం నీతిశాస్త్రం నుండి పాఠాలు. ఈ కథలోని 3 పాత్రల్ని ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా సింహం. దానికి అపారమైన శక్తి ఉంది, కాని కోపం దాని కళ్లను కప్పేసింది. అంటే కోపం మన ఆలోచనా శక్తిని ఎలా నాశనం చేస్తుందో దీని ద్వారా తెలుస్తుంది. ఇక గాడిద. దాని దురాశ, అహంకారమే దాని చావుకు కారణమయ్యాయి. ఎప్పుడూ స్పష్టమైన హెచ్చరికలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. చివరిగా నక్క. దాని తెలివి, చతురత తన ప్రాణాల్నే కాదు, తన యజమాని ప్రాణాల్ని కూడా కాపాడింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే: పదునైన బుద్ధిబలమే మనుగడకు అతిపెద్ద ఆయుధం. సో ఓవరాల్గా ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, ఒక తెలివైన సలహాదారుడుంటే ఎంతటి శక్తివంతుడైనా కోపంతో ఉన్న నాయకుడినైనా కంట్రోల్ చేయొచ్చు. రెండవది, ఆలోచించకుండా చేసే పనులు ఎప్పుడూ విపత్తుకే దారితీస్తాయి. మూడవది, అహంకారం, దురాశ అనేవి మన బలహీనతలు. వాటిని ఇతరులు చాలా సులభంగా వాడుకుంటారు. అంతిమంగా, కండబలం కంటే బుద్ధిబలమే ఎప్పుడూ గొప్పది. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. సింహాలు, గాడిదలతో నిండిన ఈ సమాజంలో బ్రతకడం కోసం నక్క ప్రదర్శించిన ఈ జిత్తులమారితనాన్ని ఒక దుర్గుణంగా చూడాలా, లేక మనుగడ కోసం పాటించాల్సిన ఒక అంతిమ సద్గుణంగా భావించాలా? దీని గురించి ఆలోచించండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.